వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆది నారాయణ. 25వ అధ్యాయము. మహాసమాధి. శ్రీ స్వామివారు తమ సమాధికి ముందు సుమారు 2.5 సంవత్సరముల పాటు తమ పర్యటనలు మాని గొలగమూడిలోని పూరిపాకలో నివసించసాగారు. రాత్రింబవళ్ళు అంతు తెలియని భాషలో తాము చెప్పే మాటలను పెద్దగా అరుస్తూ తమ సేవకుడు గురువయ్యను తిరిగి పెద్దగా చెప్పమనేవారు. గురువయ్య అలసిపోయి అలా చెప్పకుంటే మరుక్షణమే ఏమయ్యా పలకవు చెప్పు అని తొందర చేసేవారు. స్వామివారు చెప్పే మాటలు తిరిగి చెబుతూ రాత్రింబవళ్ళు గురువయ్య ప్రక్కనుండవలసిందే. అతడు అన్నానికి పోతే మరొకరైనా చెబుతుండాలి. మహాసమాధికి కొన్నాళ్ల ముందు స్వామివారు వారి దుప్పట్లు గోచీగుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురువయ్యకు ఇచ్చి ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టయ్యా అన్నారు. సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని పదే పదే అరిచేవారు. మహాసమాధికి 1 సంవత్సరం ముందు నుండి చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారు. చెక్క పలకలు వగైరా ఇస్తే ఇవి కాదయ్యా అసలు చెప్పులు కావాలయ్యా అన్నారు. గంధపు చెక్కతో పాదుకలు తయారు చేయించాలంటే భక్తులకు వీలు కాలేదు. ఒకరోజు రోషిరెడ్డి కుమారుడు పావుకోళ్లు చేయించి స్వామివారికి సమర్పించాలని తెస్తున్నాడు. స్వామివారు ఆశ్రమంలో చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారు. వారు తెచ్చిన పాదుకలు స్వామివారికి ఇస్తే వాటిని గట్టిగా కౌగిలించుకున్నట్లు గుండెలకేసి అదుముకొని చాలాసేపు ఇవ్వలేదు. ఆ పవిత్ర పాదుకలే శ్రీ స్వామివారు నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడి ఉన్నవి. అలనాడు శ్రీరాముడు తన ప్రతినిధిగా తన పాదుకలను భరతునకు ప్రసాదించారు. దత్తక్షేత్రాలైన గంధర్వపురంలోనూ నర్సోబావాడిలోనూ నృసింహ సరస్వతి లాంటి మహనీయులు తమ ప్రతిరూపాలుగా తమ పాదుకలే ప్రతిష్ఠించారు. అక్కల్కోట స్వామి తమ శిష్యులకు తమ పాదుకలనే ప్రసాదించారు. అట్టి మహనీయుల సాంప్రదాయమునకు చెందిన శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా మనకు తమ దివ్య శక్తిని నిక్షిప్తము చేసి ఈ పాదుకలను తమ ప్రతిరూపంగా మనకు ప్రసాదించారు. ఆ పాదుకలను మనం తగు శ్రద్ధాభక్తులతో పూజించి వారి అనుగ్రహానికి అగుదుముగాక. 1982లో శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామ లక్ష్మణులు వచ్చి నీకు టైం అయిపోయింది, శరీరం వదిలి వచ్చేసేయని స్వామివారిని పిలుస్తున్న దృశ్యం గురువయ్యకు స్పష్టంగా గోచరించింది. శ్రీరామనవమి రోజు స్వామివారికి ఎంతో తీవ్రంగా జబ్బు చేసింది. ఆనాడే ఆయన దేహత్యాగం చేస్తారని భక్తులు అనుకున్నారు. శారీరకంగా చాలా బాధ కూడా పడ్డారు. కానీ మరో రోజుకంతా ఆరోగ్యవంతులైనారు. మహాసమాధికి 2 నెలల ముందు స్వామివారు ఆయాసంతో చాలా బలహీనంగా ఉన్నారు. ఒకనాడు నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ రాయించారు. స్పృహ లేకుండా కొన్ని గంటల సేపు ఉన్నారు. అందరూ నిజంగానే స్వామివారి శరీరం చాలిస్తున్నారు అని ఆ సమయంలో బాధపడుతున్నారు. కొన్ని గంటల తర్వాత తిరిగి లేచి కూర్చొని పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారయ్యా అని చెప్పారు. స్వామివారు మహాసమాధి చెందబోయే ముందు వారం రోజుల నుండి స్వామివారి ముఖంలో రోజుకొక కళ తగ్గుతూ వచ్చింది. గురువయ్యకు స్వామివారిలో అదృశ్యంగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండిన 8 శిరస్సుల నాగేంద్రుడు మహాసమాధికి ముందు రోజు స్వామివారి నుండి నిష్క్రమించినట్లు దర్శనమైంది. మహాసమాధికి 4 రోజుల ముందు అనగా ఆగస్టు 20, 1982లో ఒక దివ్యమైన రథం వచ్చి స్వామివారిని ఎక్కించుకున్నారు. గురువయ్య కూడా ఎక్కబోతే నీవిప్పుడు కాదు దిగు అని బలవంతంగా దింపేసి స్వామివారిని మాత్రం రథంలో ఆకాశంలోకి తీసుకువెళ్ళినట్లు గురువయ్యకు స్వప్న దర్శనమైంది. మహాసమాధికి 3 రోజుల ముందు అప్పటికే ముందుగా నిర్మించి ఉన్న సమాధి మందిరంలో నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారి చిత్రపటం, శ్రీ స్వామివారి వెనుకనున్న శ్రీ షిరిడి సాయిబాబా పటము ప్రక్కకు కదిలి నిలుచున్నట్లుగా గురవయ్యకు దృశ్యం గోచరించింది. అప్పటికి శ్రీ స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు. స్వామివారు కూడా బాబాలాగా చాటైపోతున్నారు. ఇక వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అని
అనుకున్నాడు గురవయ్య. అదే నిజమైంది. 3 రోజుల తరువాత స్వామివారు నిజంగానే మహాసమాధి చెందారు. మహాసమాధికి ముందు రోజులలో స్వామివారు ప్రొద్దుగ్రుంకుతుందయ్యా అని పదే పదే అరిచేవారు. ఒక వంక తమ అవతార లీలాకాలం సమాప్తమవుతుందని, మరొక వంక భక్తుల ఆయుష్ కూడా క్షీణిస్తుందని, కనుక త్వరపడి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని స్వామివారి భావం. ఇదే విధంగా స్వామివారి మహాసమాధి ముందు రోజులలో రోషిరెడ్డికి ప్రొద్దుగుంకుతున్నట్లు దృశ్యం గోచరించింది. శ్రీ స్వామివారి మహాసమాధికి ముందు రోజులలో పాకలోని అన్ని పటాలకు పూజ చేసి స్వామివారికి హారతివ్వడం, తరువాత అన్ని పటాలకు హారతివ్వడం బుజ్జయ్య గారి అలవాటు. ఆగస్టు 24, 1982 సంవత్సరంలో మధ్యాహ్నం శ్రీ స్వామివారు ఒక ప్రక్కకు ఒత్తిగిలి పడుకొని ఉన్నారు. బుజ్జన్న గారు హారతిస్తుంటే చివుక్కున బుజ్జన్న వైపు తిరిగి తమ కుడి చేత్తో హారతికి అభయహస్తం చూపించి పడుకున్నారు. శ్రీ స్వామివారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి హారతి ఇదే. ఆ తర్వాత ఆనాడే వారు కొద్దిసేపట్లో మహాసమాధి చెందారు. అంతకు ముందు కొన్నాళ్ల నుండి గురవయ్య గారు చదువుతూ ఉన్న మాధవదాసు చరిత్ర ఆనాడే పూర్తయింది. దానిలో విమానం వచ్చి మాధవదాసు గారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోవడం జరిగింది. ఆనాడే శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు ఆగస్టు 24, 1982 సమాధి చెందారు. భక్తులు, సేవకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీ స్వామివారి దేహాన్ని 5వ రోజు అనగా 28వ తారీఖు సమాధి చేయబడుతుందని, ఈలోగా భక్తులందరూ అంతిమ దర్శనం చేసుకోవచ్చని ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక వగైరా దినపత్రికలలో ప్రకటించారు. ప్రతినిత్యం జనం తండోపతండాలుగా శ్రీ స్వామివారి భౌతిక కాయాన్ని దర్శించసాగారు. నిరంతరం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని భక్తులంతా కన్నీటితో భజన చేయసాగారు. శ్రీ స్వామివారు యోగనిష్టలో ఉన్నారని, మరలా తిరిగి మేల్కొంటారని తలచి భక్తులు, సేవకులు ఎంతో ఆశతో ఎదురుచూచారు. ఇలా 3 రోజులు గడిచాయి. శ్రీ స్వామివారి శరీరం ఎంతగానో ఉబ్బిపోయింది. 3వ రోజున స్వామివారికి సన్నిహితంగా సేవ చేసిన గురవయ్యకు దివ్యమైన ఆవేశం కలిగి శ్రీ స్వామివారి దేహాన్ని ఈరోజే సమాధి చేయమంటున్నారని, ఆ దేహాన్ని ఒక్కడే తన చేతులపై నెత్తుకుని ఆవేశంగా నూతనంగా నిర్మించబడి ఉన్న మందిరంలోకి పరుగు తీశాడు. శ్రీ స్వామివారు సమాధి చెందినప్పుడు 3 రోజులు దేహాన్ని అట్లాగే ఉంచినందున ఉబ్బింది. పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారిది చూచి, శ్రీ స్వామివారు మహాత్ములు కదా, మరి మామూలు మనిషి శరీరం వలె ఉబ్బిందే అనుకున్నాడు. శ్రీ స్వామివారి దేహానికి స్నానం చేయిస్తుంటే చేయి తగిలిన చోటంతా పైతోలు లేచిపోతున్నది. చొక్కా బనీను తీసేసి కృష్ణారెడ్డి గారు సమాధి గుంటలోకి దిగి స్వామివారి శరీరాన్ని అందుకున్నారు. అతడు శ్రీ స్వామివారి దేహాన్ని సమాధిలో దించి బయటకు వచ్చేసరికి అతని రొమ్ము మీద అప్పుడే కారిన రక్తం అంటుకొని ఉండటం చూచిన వారందరూ ఆశ్చర్యపోయారు. గాయం అతని రొమ్ముది కాదు, స్వామివారి శరీరాన్ని గురవయ్య ఆవేశంగా తన చేతుల మీద ఎత్తుకుని ఆశ్రమంలో నుంచి సమాధి మందిరంలోకి తీసుకువస్తుండగా స్వామివారి భుజానికి ముళ్ళు గీచుకున్నది కాబోలు. స్వామివారి దేహం నుండి అది కారినదని అందరూ గుర్తించారు. 3 రోజుల క్రిందట సమాధి చెందిన స్వామివారి శరీరం నుండి క్రొత్త రక్తం రావటమే ఆశ్చర్యం. అది కేవలం కృష్ణారెడ్డికి కలిగిన సందేహానికి శ్రీ స్వామివారిచ్చిన సమాధానమే. శ్రీ స్వామివారు స్వహస్తాలతో శంకుస్థాపన చేయగా వారి ఆశీస్సులతో ముందుగానే నిర్మించబడి ఉన్న సమాధి మందిరంలో 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల గుంటను త్రవ్వి గుంట ప్రక్కలకు సిమెంటుతో నాపరాళ్ళు అతికించి తొట్టివలే చేసి అందులో శ్రీ స్వామివారి పాన్పు అమర్చి వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పట్టు వస్త్రం కప్పారు. తొట్టిలోని ఖాళీని మంచి గంధపు పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలతో స్వామివారి కంఠం వరకు నింపారు. ఆ పైన కొద్దిగా మట్టి పోసి దానిపై అత్తరు, పన్నీరు మొదలగు సుగంధ ద్రవ్యములు పోశారు. వారి ముఖం దివ్యకాంతులతో మెరిసిపోతూ ఉండగా ఎంతో బాధతో భక్తులు ఆ తొట్టిని నాపరాళ్లతో మూసివేశారు. నాపరాళ్లపై శ్రీ స్వామివారు వాడుకున్న దుప్పటి పరిచి వారి మట్టి ముంత ఉంచి ఇటుకతో భూమిపై అరుగు నిర్మించి పాలరాళ్లతో తాపడం చేశారు. అన్నదానము, భజన కార్యక్రమంలో 40వ రోజు మండలారాధన వరకు నిరాటంకముగా జరుగుతూనే ఉన్నాయి. మండలారాధనకు సుమారు 10,000 మంది భక్తులు హాజరై
స్వామివారికి తమ నివాళులు అర్పించారు. ఆనాడు అనేక గ్రామముల నుండి హరిదాసులు, భగవద్గీత ప్రవచనకారులు, భజన బృందాల వారు, పండరీ భజన వారు ఎవరికి వారు తమ కార్యక్రమములు నిర్వహించుకున్నారు. ఈ వచ్చిన భక్తాదులందరికీ స్వామివారి కృప వలన షడ్రసోపేతమైన అన్న సంతర్పణల ఎలా జరిగిందో శ్రీ స్వామివారికే ఎరుక. అది మొదలుకొని ప్రతినిత్యం ఉదయం 4 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, సాయంకాలం 6:30 పూజ మరియు నైవేద్యము, రాత్రి 9 గంటలకు భజన, పవళింపు హారతి నిర్విఘ్నంగా సాగుచున్నవి. శ్రీ స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రము నిర్యాణానంతరము కొనసాగుచున్నది. నిత్యం 2 వేళల అన్నదానం జరుగుతున్నది. మహాద్భుతమైన శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క భౌతిక జీవితం అలా అంతమైనప్పటికీ తరువాత అధ్యాయాలలో మనం గమనించనున్న వారి దివ్యమైన లీలామయ జీవితం ఇప్పటికీ యథాపూర్వం కొనసాగుతున్నది. అంతేకాదు అలా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు తమ లీల కొనసాగవలసిందేనని వారే సవాలు చేసినట్లు చెప్పారు. అలా జరగాలంటే ఆయన నిజతత్వం ఎలాంటిదై ఉండాలి? దానిని గురించి మనం ఎంత ఆలోచించినా అది మన ఊహ మాత్రమే కదా. మన అవగాహన శక్తిని బట్టి మనం అంచనాలను వేస్తాం. అది నిజం కావాలనేమున్నది? అందుకే వారి మాటలలోనే వారి తత్వాన్ని గమనిద్దాం. ఒకసారి బాలయోగి గారి ప్రసక్తి వస్తే స్వామివారిలా అన్నారు, ఆయన తన పని తాను చూచుకొని పోయేవాడే కదయ్యా, ఆయనకు లోకుల సంగతి పట్టదే, మనమో అందరి లెక్కలు సరిచేయాలి కదా. కనుకనే సమాధికి 2 సంవత్సరాల ముందు వరకు నిరంతరం వివిధ గ్రామాలలో పర్యటిస్తూ భక్తుల లౌకిక పారలౌకిక అవసరాలను తీరుస్తుండేవారు. శ్రీ స్వామివారు ఆ ప్రయాణాలలో ఎంత శారీరక బాధ భరించేవారో తలుచుకుంటేనే శరీరం గగురుపాటు చెందుతుంది. అంతటి జీవకారుణ్యంతో అందరి బాధలు తీరుస్తూ ఉండబట్టి నేటికీ వారి ఆశ్రమంలో ఎందరు అతిథులు వచ్చినా లేదనకుండా అన్నదానం జరుగుతుందంటే భక్తులకు శ్రీ స్వామిపై వారిపై గల ప్రేమ ఎంతో అర్థం కాగలదు. ప్రజలకు ఆయన తమ అమూల్యమైన తపోమహిమతో ఎన్ని రీతుల మేలు చేశారో వివరించలేము. వర్షాభావం వల్ల బాధపడుతుందంటే కరువు కాటకమైన కాలంలో ఎన్ని మార్లు శ్రీ స్వామివారు వర్షం కురిపించారో చెప్పలేము. శ్రీ స్వామివారు ఒకసారి తమ గురించి తామే ఇలా చెప్పారు, రావణుణ్ణి చంపింది దశరథ పుత్రుడైన రాముడు కాదు, నేనే. అతడు 3 దెబ్బలకు పడిపోయాడు. ప్రహ్లాదుని పాత్ర గట్టింది నేనే, అందరినీ మింగింది నేనే. అంటే వారందరి రూపాలలో ఆయా లోక కళ్యాణ కార్యాలను ఎల్లప్పుడూ చేస్తున్న పరమాత్మతత్వమే తామని స్వామివారి భావము. ఈ భావంతోనే శ్రీరామకృష్ణ పరమహంస ఎవడు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఈ రామకృష్ణుడు అని వివేకానందునితో చెప్పారు. సకల సత్పురుషులు దేవతలు తామేనని శ్రీ సాయి తమ భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించడంలోని భావం కూడా ఇదే. దశరథ కుమారుడైన రాముడు ఆయనలో దివ్యావతార తత్వమే లేకుంటే సామాన్యుడే అయ్యేవాడు. అప్పుడు రావణ సంహారము కాజాలదు. కనుక రావణుణ్ణి చంపింది రామునిలోని పరమాత్మతత్వమే. అదే తామని స్వామివారు పై మాటలలో చెప్పారన్నమాట. మరొకసారి శ్రీ స్వామివారిలా అన్నారు, అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడు అని రాసుకో అని చెప్పి చీటీ మీద లిఖితపూర్వకంగా రాయించారు. స్వామివారు మహాసమాధి చెందినప్పుడు తాను శ్రీ స్వామివారిని దర్శించలేకపోయానని మాలపాటి చెంచమ్మ దుఃఖించింది. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి నేనెక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, సాధించాలంటే చాలా సమయం పడుతుంది అన్నారు. స్వామివారు మహాసమాధి చెందిన నాటి రాత్రి శ్రీరామయ్య నాగుల వెల్లటూరులో తన పాకలో స్వామివారి పటానికి పూజ చేస్తున్నాడు. స్వామివారు పెద్ద వెలుగుతో గాలిలో వచ్చి తన పాక చుట్టూ తిరిగినట్లు దర్శనమైంది. తెల్లవారి శ్రీ స్వామివారు మహాసమాధి చెందినట్లు మనిషి వచ్చి చెప్పారు. 1000 గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పట్టి లాక్కురావచ్చు కదయ్యా అన్నారు స్వామివారు. అంటే శ్రీ సాయి వలె స్వామివారు కూడా తమ భక్తులు ఎక్కడున్నా వారిని తమ చెంతకు చేర్చుకోగలమని అభయమిస్తున్నారు. స్వామివారు వేలూరు రామానాయుడితో అన్నారు, అయ్యా, నేను అందరిలాగా పిచ్చమ్మ పెంచల నాయుడికి కలిగాననుకుంటున్నావా అని. జన్మించినప్పుడే తాము జనన మరణరహితులైన ఆత్మయన్న జ్ఞానం వారికి ఉన్నట్లు ఈ విషయం తెలియజేస్తున్నది. చలమానాయుడు శ్రీ స్వామివారితో అన్నాడు, స్వామి, రాముడు కృష్ణుడు మొదలగు వారికి కూడా గురువు ఉన్నారు, మరి మీకు గురువు లేడు పాడు లేడు ఏంది స్వామి అన్నారు. శ్రీ స్వామివారు,
చలమానాయుడా, పిచ్చా ఏమి నీకు? ఇది 10వ చూపు. నీవెరుగవులే, నీవు ఏమన్నా కోరుకో, వాటంతట అవే వస్తాయి. నాకు గురువెందుకయ్యా, నా నెత్తిన మరలా అన్నారు. ఆనాటి రాత్రి చలమానాయుడి భార్యకు స్వామివారు ఒక దివ్య దర్శనం ప్రసాదించారు. బంగారు శరీరం, బంగారు నగలు ధరించి ఒక స్త్రీ స్వామివారిని మరొక మామూలు చర్మం గల స్త్రీకి చూపుతూ వెంకయ్య స్వామి అంటే ఈయనే అని చెబుతోంది. ఈ దృశ్యం చూచి చలమానాయుడు భార్య నిద్రలోనే ఈమె వచ్చింది, దండం పెట్టండి అని 2 మార్లు అరిచింది. ఏమిటని ఆమెను నిద్రలేపి అడిగితే పై విషయం చెప్పింది. నాయుడు పశ్చాత్తాపపడి స్వామివారికి భజన చేయండి అని అందరినీ ఉత్సాహపరిచారు. పైన స్వామివారు గురువెందుకయ్యా నా నెత్తి మీద అన్నారని గమనించాము. దీని అర్థం తమకు మొదట గురువు లేరని కాదు, ప్రస్తుతం వారున్న అద్వైత స్థితిలో మరలా తమకొక గురువు అంటూ అవసరం లేదని మాత్రమే. కారణం, ఒకప్పుడు పెంచలకోనలో ఎవరో ఋషీశ్వరుడు స్వామివారి నాల్క మీద ఏమో రాశారట గదా అని అడిగిన భక్తునితో, మైసూరు మహారాజా దోవన పోతుంటే చూచామనుకో, మనకేమొస్తుంది, మనం చేసుకున్నదే కదయ్యా మనకు అని అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఒక గొప్ప మహనీయుడు తమకు తారసిల్లారని వారు మౌనంగా అంగీకరించినట్లే అయింది. కాకుంటే పూర్వపుణ్యము, ఉత్తమమైన పూర్వజన్మ సంస్కారము ఉంటేనే గాని అటువంటి మహారాజుల కుటుంబంలో ఒకడు జన్మించలేనట్లు ఈ జన్మలో సద్గురు అనుగ్రహాన్ని పొందజాలడని మాత్రమే వారి హెచ్చరిక. భగవద్గీత అంతా 64 చూపులకు యువతల వాళ్లకే ఉపయోగం, అంతకు పైచూపు వారికి భగవద్గీత చాలదు అన్నారు. ఒకప్పుడు పెంచలకోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడిని. లోకం తెలిసేది కాదు, అన్నం నీళ్ల సంగతి తెలియదు. లోకం తెలిసినప్పుడు గోనుపల్లెకు వచ్చి ఎవరినైనా అడిగి పెట్టించుకు తినేవాణ్ణి. 19-20 సంవత్సరాల వయసులో పాము నా కాలిపై కాటేసి పడగ విప్పి నిలిచింది. ముళ్ళుగర్రతో కొట్టబోయాను, కానీ అది కరిచేసింది కదా, కొట్టి మాత్రం లాభమేమిటని ఇంటికి పోయాను. కానీ విషం ఎక్కలేదు. మామూలుగా భోంచేసి నిద్రపోయాను అని స్వయంగా తమ సేవకులకు చెప్పారు. వీళ్ళంతా ఋషులు, చూడు ఎంతమంది ఎట్లా తిరుగుతున్నారో చూడండి అంటారు. మనకేమీ కనిపించదు. వచ్చిన భక్తులకు స్వామివారు చీటీల మీద తాము చెప్పిన సందేశాన్ని భక్తుల చేత రాయించి ఆశీర్వదించి ప్రసాదిస్తుండేవారు. ఉదాహరణకు వారు రాయించిన చీట్లు ఇలా ఉండేవి: కోట్లు, పడగలు, మణుగులు, రాశులు అని రాయిస్తుంటే, మీ భాష అర్థం కావడం లేదు స్వామి అంటే శ్రీ స్వామివారు 16 భాషలకు పై భాష దేవనాగర భాష, ఇది కలియుగ దేవుళ్ళకే అలివి కాలేదు, మీకేమి అర్థమవుతుంది, ఇది పైలోకం లెక్క అన్నారు. కొందరికి 10వ చూపు మనిషి 10వ చూపులో రాసినది అని చెప్పేవారు. అర్థమేమిటని అడిగితే అది దేవచూపు, సముద్రాల మీద ఆ చూపుకు అడ్డే లేదు అన్నారు. మరొకప్పుడు కలియుగ దేవుళ్ల చూపు 6 లక్షల చూపు, మేము కూడా 6 లక్షల చూపు వరకు పనిచేయగలము అని. శ్రీ ముమ్మిడివరం బాలయోగి భక్తుడు వస్తే బాలయోగి 4 లక్షల చూపులో ఉన్నాడని అన్నారు. ఇలాగే తలుపూరు చెల్లోపల్లెలో శ్రీ స్వామివారు ఉండగా నెల్లూరు నుండి వచ్చిన రెడ్డి గారికి ఇటువంటి పరిభాషతో నిండిన చీటీని రాయించి ఇచ్చారు. అప్పుడు అతడు దాని అంతరార్థం ఏమిటో మాకు తెలిసే మాటల్లో విప్పి చెప్పండి అని కోరాడు. అది దేవభాష అని, దానిని విప్పి చెప్పరాదని శ్రీ స్వామివారు చెప్పినా అతడు తన పట్టు విడవలేదు. స్వామి, మీరు దానిని విప్పి చెప్పినట్లయితే మీరు కోరిన దక్షిణ సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయితే 4 లక్షల కట్టు చెబుతాను అన్నారు. అదే పోత అనగా తిరిగి మాట్లాడకుండా పోయాడు. ఇలానే ఇంకెందరో భక్తులు స్వామివారిని అడిగారు. ఆయన, ఇది దేవభాషయ్యా, దీనికి అర్థం చెప్పాలంటే మళ్ళీ ఇంకొకటి దిగిరావాలి అని అన్నారు. అట్టిది శ్రీ స్వామివారి యొక్క నిజతత్వం. ఆనాటి జమీందారులలో ఒకరైన వెంకట్రామరాజు యజ్ఞం చేయ తలపెట్టి మాధవదాసు వలె నాలుకలేని గంటలు మ్రోగించ సమర్థుడైన మహాత్ముల కొరకు అన్వేషిస్తూ స్వామివారిని గూర్చి విని వారిని తీసుకురమ్మని మనిషిని పంపారట. వెంకట్రామరాజు గారి జన్మ వృత్తాంతము, జనన తేదీ వగైరా శ్రీ స్వామివారు రాయించి ఒక చీటీని ఆ వచ్చిన మనిషి ద్వారా పంపారు. అది చూచి ఈయన జనన తేదీ ఖచ్చితంగా చెప్పినందుకు శ్రీ స్వామివారి యందు భక్తి కుదిరి భార్యాభర్తలు శ్రీ స్వామివారిని ఆహ్వానించడానికి వచ్చారు. ఆ సమయంలో స్వామివారు బురదలో దిగి తలంతా బురద పూసుకొని పిచ్చివాని వలె ఉన్నారట.
రాజు దంపతులు ఆ బురదలో దిగి స్వామివారికి నమస్కరించి తమ యజ్ఞమునకు రమ్మని అర్థించారు. తర్వాత శ్రీ స్వామివారు ఆ యజ్ఞానికి వెళ్ళి నాలుక లేని గంటలు మ్రోగించారు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 25వ అధ్యాయము సంపూర్ణం.